నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందుల పట్టణంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ప్రారంభోత్సవంలో మెగా చెక్కును అందజేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి. వక్ఫ్ భూముల్లో ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవు. ప్రొద్దుటూరులో ఉన్న వక్ఫ్ భూములను పరిశీలించిన బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ అలీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మెగా చెక్కులు అందజేసిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావులు పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని హామీని కూడా అమలు చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా చెప్పారు. 15,000 జమ చేయడం నిజంగా సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయమని వారు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి 25వ డివిజన్ కార్పొరేటర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సేవలో పథకంగా భాగంగా ఈరోజు కడప నగర పరిధిలోని 2,341 మంది ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి కలిసి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు క్రమశిక్షణ పాటించి చట్టాలను గౌరవించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. వీధి నిర్వహణలో ఏవైనా కష్టాలు ఎదురైతే తమ దృష్టికి తేవాలని వారు సూచించారు. రోజుకు కనీసం 500 రూపాయలు సంపాదించుకోలేని స్థితిలో ఉన్న ఆటో కార్మికులకందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆటో నడిపేటప్పుడు యూనిఫామ్ ధరించి ఆత్మాభిమానంతో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మచ్చుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మీరందరూ ఎంతో కష్టపడి మీ జీవితాలు గడుపుతూ ఉన్నారు. రోజు చూస్తూ ఉంటాం. నిజంగా ఆయన చెప్తున్న మాటలు మనం అందరం కూడా ఒకసారి ఆలోచిస్తాం.
ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల కోసం, పేదల సంక్షేమం కోసం, పేదల అవసరాల కోసం, పేదల కష్టాలను గుర్తించి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందించే భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో 15,000 రూపాయల సంవత్సరానికి ప్రభుత్వం ఇస్తూ ఉంది. సూపర్ 6 పథకాల్లో భాగంలో లేకపోయినా ఈ పేదలు ఈ ఆటో వాళ్ళ కష్టాలన్నీ గుర్తించి వాళ్ళని ఈరోజు సంక్షేమ పథకాల్లో భాగంగా చేర్చడం చాలా గొప్ప విషయం. వాళ్ళల్లో ఈరోజు ఆనందం, సంతోషం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల అమితమైన విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలే కాదు, చెప్పని హామీలు కూడా అమలు చేస్తూ ఉంటారని చెప్పి వాళ్ళల్లో సంతోషాన్ని కూడా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో లోటుపాట్లు అవన్నీ కూడా ఈరోజు సవరించడం. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఈరోజు 15,000 రూపాయలు ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం ఆటో ఓనర్లకు డబ్బులు ఇస్తే ఈరోజు నిజమైన ఆటో డ్రైవర్లు, బండి తోలే వాళ్లకు, లైసెన్స్ ఉండే వాళ్లకు, బ్యాడ్జ్ ఉండే డ్రైవర్లకు ఈరోజు అమలు చేస్తూ ఉంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక్కసారి ఆలోచిస్తే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్న నాయకుడు ఆయన. మరి ప్రతిపక్ష పార్టీ చూస్తూ ఉన్నాం, నిరంతరం ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద బురద చల్లడం, విష ప్రచారం చేయడం, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లన్నీ క్రియేట్ చేసి ప్రజల్లో ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలకు అర్థమైపోయింది. సాక్షి మీడియా, సాక్షి ఛానల్, సాక్షి టీవీ వీళ్ళన్నీ కూడా విష ప్రచారం చేస్తున్నారని చెప్పి ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చేసింది. అందుకే వాళ్ళు ఏ విషయాలు చెప్పినా, ఏ విష ప్రచారం చేసినా ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ ఉనికి కోసం, ప్రతిపక్ష పార్టీ ఉనికి కోసం ఈరోజు వాళ్ళ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న పాటలన్నీ చూస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న అరాచకం, మీరు చేస్తున్న అవినీతి, మీరు చేసిన రాష్ట్రాన్ని విధ్వంసం ప్రజలు స్పష్టంగా అనుభవించినారు. మళ్ళీ మీకు అధికారం కాదు కదా, ఈ 11 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా పరిమితం కాబోయే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రాబోయే రోజులు వస్తాయి. ఒక్క సీట్లో కూడా మీరు గెలవలేని పరిస్థితులు వస్తాయి. మీరు చేసిన అరాచకాన్ని ప్రజలు స్పష్టంగా అనుభవించినారు. ఈరోజు అందుకే ఆటో వాళ్ళ సోదరులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ హరాస్మెంట్ లేదు, ఏ అధికార యంత్రాంగం నుంచి మాకు ఒత్తిడి లేవు, మేమందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్తున్న విషయాలన్నీ కూడా వాళ్ళు మేము విన్నాం, చూసాం. సంతోషాన్ని వాళ్ళందరితో కలిసి ఈరోజు పంచుకున్నందుకు, వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం ఆదుకున్నందుకు వాళ్ళందరి తరపున ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. పులివెందులలో వైభవంగా దసరా ఉత్సవాలు ముగిశాయి. పులివెందులలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 76వ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి మాత గ్రామోత్సవాన్ని నిర్వహించినట్లు పులివెందుల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేశు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వాసవి మాతను ప్రత్యేకంగా అలంకరించిన పూలతోటిలో కొలువు తీర్చి పులివెందుల పట్టణ వీధుల్లో ఊరేగించామన్నారు. గ్రామోత్సవంలో వాసవి మాత విజయలక్ష్మీదేవిగా విహరించి భక్తులను కటాక్షించినట్లు ఆయన తెలిపారు. గ్రామోత్సవంలో ఏర్పాటు చేసిన కేరళ వాయిద్యాలు, కోలాటాలు, డీజే, బాణాసంచాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పులివెందుల మండల వ్యాప్తంగా ప్రజలు గ్రామోత్సవంలో అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆలయంలో వాసవి మాత పాన్పు సేవలో దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో ప్రతిరోజు ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ యోగి నవీన్ కుమార్ శర్మ, సహాయ అర్చకులు ఓలమయ్య శర్మ నేతృత్వంలో వేద మంత్రోచ్చరణలతో అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సలహాదారులు తదితరులు పాల్గొన్నారు.
పులివెందుల పట్టణంలోని ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఇన్ఛార్జ్ మంత్రి సవిత లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం పులివెందుల పూల అంగళ్ల దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వందలాది ఆటో డ్రైవర్లు, పార్టీ కార్యకర్తలు ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లు సమాజానికి సేవకులని, వారి జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఈ పథకం ఒక చారిత్రాత్మకమైన అడుగు అన్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం కడప జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఎప్పటి నుంచి మీ పేరమ్మా? లక్ష్మీదేవి. మీరు ఎప్పటి నుంచి ఆటో తోలుతున్నారు? 20 సంవత్సరాలుగా ఆటో తోలుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాన్ని గుర్తించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తున్నారు. సంతోషమా? మీ కుటుంబానికి 15,000 ఉపయోగపెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అప్లై చేయండి. నేను కలెక్టర్ కూడా చెప్తాను. మీరు డ్వాక్రాలో లేరా? డ్వాక్రాలో లోన్ తీసుకొని ఇప్పుడు డ్వాక్రాలో లోన్లు కూడా పెంచాను కదా, తీసుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి. ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్. గౌరవ డిప్యూటీ సీఎం ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? మీ నాన్నకో? ఓకే. అన్నదాత సుఖీభవ వచ్చింది. దీపం 2 కింద అన్నదాత సుఖీభవ కింద 7,500 వచ్చింది. తల్లికి వందనం ఇంట్లో 2 ఉంటే 2కి వచ్చింది. గ్యాస్ దీపం 2 కింద గ్యాస్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం వల్ల బడుగు బడిహీన వర్గాలందరికీ ఈ రోజు 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం కూడా ఉంది. మరి ఇక్కడ ఆటో సోదరులు కూడా చాలా మంది అన్నా క్యాంటీన్ లో భోజనం చేసింటారు. 3 పూటల ఎలాంటి నాణ్యతమైన భోజనం పెడుతున్నామో మీరు కూడా మరి గుర్తించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. మరి మొన్నటి రోజున తల్లిదండ్రుల సమక్షంలో కనులు పండగగా మరి మెగా డిఎస్సి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారో, మరి తొలి సంతకాన్ని అమలు పరిచిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. సుమారుగా 105 కేసులు పెట్టారు. మరి డిఎస్సి అమలు కాకూడదని మరి విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ బాబు గారు మాట నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా ఏదైతే యువగలం పాదయాత్ర 20 లక్షల ఉద్యోగాలు చెప్పారో ఆ 20 లక్షల ఉద్యోగాలు భాగంగా మరి సుమారుగా 4,70,000 మందికి ఈ రోజు మనము ప్రైవేటీకరణలో కూడా ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో కూడా మనం ఉద్యోగాలు చూపించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి తల్లికి వందనం. ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం వచ్చిందా? ఏమ్మా మీ పిల్లలకి వచ్చిందా? ఆటో సోదరులరా, తల్లికి వందనం ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. అన్నదాత సుఖీభవ అందజేశాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మరి ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇదొక మంచి ప్రభుత్వం. మరి ఈ సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ మనం ఖచ్చితంగా అమలు పరిచాం. మరి కొంతమంది పార్టీ వాళ్ళు విషయం కక్కుతున్నారు. మరి అభివృద్ధిని చూసి వాళ్ళు విషయం కక్కుతున్నారు. ఏ విషయంలో చర్చించడానికైనా మన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గతంలో మేమే అభివృద్ధి చేశామన్నారు. ఎగ్జాంపుల్ పులివెందులకు తాగునీరు ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ అలీ హెచ్చరించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల రూపాయలు విలువ చేసే భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని, వాటిని ఎవరైనా ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఆక్రమణలు తొలగించేందుకు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి ఫరూక్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో ఉన్న బోర్డు భూములను పరిశీలించేందుకు తాను వచ్చానని, ఇక్కడ చాలా భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. చట్టంలో ఎక్కడ ఈ భూములను విక్రయించేందుకు హక్కులు లేవని, అలా ఎవరైనా చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఇక్కడ పొద్దుటూరులో చాలా వక్ఫ్ ప్రాపర్టీస్ ఇనామ్ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది. అవి అన్నీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అని మా గౌరవ ఆనరబుల్ మినిస్టర్ ఎన్ఎఫ్డి ఫారూక్ గారు, గౌరవనీయులైన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా వక్ఫ్ బోర్డు ఆనరబుల్ మెంబర్ జాకీర్ గారితో ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఎంతో ప్రాపర్టీ కొద్దిగా అన్యాక్రాంతమైనట్టుగా చెప్తున్నారు. దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి మొత్తం ప్రాపర్టీని సర్వే చేయాలని నిర్ణయిస్తున్నాము. ఈ ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత ఇప్పుడు ఉన్నదానికి మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, అన్యాక్రమ దానికి ఏ విధంగా మనం లీగల్గా స్టెప్స్ తీసుకోవాలా, ఏ విధంగా మనం ఎంక్రోచ్మెంట్ ఉంటే దాని నోటీసులు ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం సర్వే చేయటం జరిగింది, చూడటం జరిగింది. మోడంపల్లి మస్జిద్కి సంబంధించిన ఈ ప్రాపర్టీసు చాలా వరకు అన్యాక్రాంతమైన కమిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు. వీటన్నిటి మీద పూర్తిగా ఒక సమగ్ర విచారణ జరిపి ఏం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. తదుపరి చర్యలు హెడ్ ఆఫీస్కి పోయిన తర్వాత మినిస్టర్ గారి దృష్టిలో, మా చైర్మన్ గారి దృష్టిలో, మా వక్ఫ్ బోర్డు మీటింగ్లో పెట్టి డిస్కస్ చేయటం జరుగుతుంది. ఈ ప్రాపర్టీస్ మొత్తాన్ని రికవర్ చేసి ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. మా యాక్ట్ చెప్తుంది, ఎవరైతే వక్ఫ్ ప్రాపర్టీ ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళందరినీ క్రిమినల్ కేసులు బుక్ చేయమని చెప్పేసి మాకు ప్రత్యేక చట్టం ఒకటి చేయటం జరిగింది. ఆ చట్ట ప్రకారం అందరి ఎగనెస్ట్లో ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళకి అందరి ఎగనెస్ట్లో మేము చట్టపరంగా క్రిమినల్ కేసులు సివిల్ ప్రకారం సివిల్ కోర్టుకి వెళ్ళేసి ఒక ట్రిబ్యునల్లో వేసేసి వీళ్ళందరినీ మా వక్ఫ్ ప్రాపర్టీ మేము కాపాడుకోవటానికి మేము ప్రయత్నిస్తాము. కొంతమంది ఏదో వాళ్ళని మభ్యపెట్టి వక్ఫ్ ప్రాపర్టీస్ కూడా అమ్ముకుంటున్నారు ఒక ముఠా అని చెప్పేసి మాకు చెప్పటం జరిగింది. వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తమరు ప్రాపర్టీస్ని తీసుకునే ముందు శ్రద్ధగా కొద్దిగా మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కానివ్వండి, మా వక్ఫ్ బోర్డు దగ్గరకు వచ్చి కనుక మీరు ఈ ప్రాపర్టీ విషయము కొనే ముందు మీరు జాగ్రత్తగా తీసుకొని మోసపోకూడదని, మా ప్రాపర్టీస్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఎప్పటికీ అమ్మము, మేము మాకు యాక్ట్లో ఆ విధమైన ప్రొవిజన్ లేదు. ఒకసారి వక్ఫ్ చేసిన తర్వాత అల్లా పేరు మీద ఇచ్చిన తర్వాత ఇది వన్స్ వక్ఫ్ ఆల్వేస్ వక్ఫ్ లాగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎప్పటికీ ఇది వక్ఫ్గానే శాశ్వతంగా ఉండబడుతుంది. ఎవరి కొనుగోలు కానీ, మళ్ళా మార్టుగేజ్ కానీ, మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఈ యాక్టు నిషేధిస్తుంది. కాబట్టి అందరూ వక్ఫ్ ప్రాపర్టీస్ని కొనకుండా దానికి పరిరక్షణ చేస్తారని ఊరి వాళ్ళు కూడా అందరూ చెప్పడం జరిగింది. మీరు కూడా ఎవరైనా మోసం చేస్తే ఆ మోసపోకుండా వక్ఫ్ ప్రాపర్టీ జోలికి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. డిస్టిక్కి ఒక ఇన్స్పెక్టర్ అయితే ఉంటారు, సంబంధించిన మసీదుకి ఒక కమిటీ కూడా ఉంటుంది. వాళ్ళ సహకారంతో మా ఇన్స్పెక్టర్ గారు ఇదివరకు రావటం జరిగింది. మా ఆనరబుల్ మెంబర్ గారు జాకీర్ గారు కూడా ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అవుతుంటే అప్పుడప్పుడు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాము ఆ ప్రొటెక్షన్ ఇష్యూలో. అదేదో కోర్టులో కేసులు వేశారు, దాని గురించి మేము కూలంకుషంగా రికార్డు మొత్తం చూసేసి ముందుకెళ్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నెరవేరుస్తూ సూపర్ 6ను సూపర్ హిట్ చేశారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలిపారు.
ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం హామీ ఇచ్చి ముఖ్యమంత్రి నెరవేర్చారని, అయితే ఉచిత బస్ పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో ఆటో డ్రైవర్ల సేవా పథకం కింద ఒక్కో ఆటో డ్రైవర్కు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఎమ్మెల్యే వరద ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవా పథకం కార్యక్రమానికి ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఆటోలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఆటో డ్రైవర్లకు చెక్కులను పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా పరిషత్ సిఇఓ శ్రీమతి కె ఓబులమ్మ గారికి మరియు పెద్దలకు అందరికి ముఖ్యంగా ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో సుమారుగా 1469 ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలను ఒక్కొక్కటిగా నియంత్రణ చేసి దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి నాగమరెడ్డి సార్ గారు మరి సుబ్బారెడ్డి ప్రతిష్టాత్మక చేయబడినటువంటి ఆటో డ్రైవర్లు శ్రీ నంద్యాల అయిపోయిందయ్యా. అంటే ఈ రోజు సంక్షేమం అంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ మరొక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 15,000 ఎన్నికల వాగ్దానంగా మన ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 అనేది ఒక పథకాన్ని తీసుకొని వచ్చి మీకు అందరికీ తెలుసు సూపర్ 6 సూపర్ హిట్ అయిందని ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వేసిన ప్రతి ఒక్క పథకం అందింది. అందరికి కూడా చెప్పకుండా వేరే కొన్ని పథకాలు కూడా మీకు అందరికీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు రోజు జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని తగ్గించిన దాని వలన మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి, ఇక్కడ ఉండబడిన వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు. మన ప్రజలకు కొనుగోలుదారులకే కాకుండా వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, ఆటో కార్మికులకు, బండ్లు కొనే వాళ్ళకు, ట్యాక్సీలు, ఆటోలు అన్ని కొనే వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అన్ని ప్రాంతాలలో అందరికీ ఈ యొక్క పథకం వర్తిస్తూ ఉంది. భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఈ జిఎస్టీ తగ్గించిన దాని వల్ల భారతదేశం మొత్తం మీద అందరికీ రద్దు చేయడం జరుగుతాయి. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంచి మీరందరూ గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన దానికి మనం అందరము ఆయన ప్రతిఫలం పొందుతున్నాం. కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం అభివృద్ధి మీదనే, ప్రజా సంక్షేమం మీదనే కేంద్రీకరించి పనిచేస్తూ ఉంది. మరి గతంలో ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా అవకాశం ఉండేది కాదు. ఈరోజు మేము ముఖ్యమంత్రిని కలవాలని పోతే ఈ రోజు పోతే రేపు ముఖ్యమంత్రి గారిని కలిసి వస్తున్నాం. అదే మాదిరిగా లోకేష్ గారు కూడా అందుబాటులో ఉండి మాకందరికి కూడా ప్రభుత్వంలో కొన్ని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను కూడా మేము ఆయన దగ్గర చేయించుకోవడం జరుగుతుంది. ఉచిత బస్సులు పెట్టిన దానివల్ల స్త్రీలందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటే, అన్ని ప్రాంతాలకు పోతూ ఉంటే, కానీ ప్రయాణాలలో కొంతవరకు ఈ ఫ్రీ బస్సులు లేనప్పుడు ఆటో కార్మికులకు కొంత ఉపాధి దొరికేది. ఫ్రీ బస్సులు పెట్టే కారణంగా వాళ్ళందరికీ ఆటో కార్మికులకు ఉపాధి కోరుకుంటున్నారనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఆటో కార్మికులు కూడా 15,000 రూపాయలు ప్రకటించి ఈరోజు వేయడం జరిగింది. కాబట్టి ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడు చేయడము, సంక్షేమ పథకాలు చేయడము, అభివృద్ధి అంటే నిరంతరం మంచినీటికి సంబంధించి కానీ, మన రోడ్లు అభివృద్ధికి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా చేస్తామని ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోండి. మన పొద్దుటూరు పట్టణంలో 1562 మంది ఉన్నారు. కానీ 1562 మంది కాక ఇంకా కొంతమంది ఆటోలు ఉండబడిన వాళ్ళు సొంత ఆటోలు లేకపోవడం కారణంగా కానీ, వాళ్ళు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోకపోవడం కారణంగా కానీ, ఇంకా కొన్ని ఉన్నాయని కూడా నాకు కూడా సమాచారం ఉంది. అంటే కొంతమంది ఆశ్రమాలు ఆటోలు పెట్టుకొని 4-5 ఆటోలు పెట్టుకొని అద్దెకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ పేరుతో ఆటో లేదు కాబట్టి మీకు పడకుండా ఉండొచ్చు. ప్రతి ఒక్క సొంత ఆటో ఉన్నబడిన వాడు ఎవరికైనా పొరపాటుగా ఆ పడకుండా ఉంటే వెంటనే మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడనే ఆర్టీఓ వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అందరూ మీరు రిజిస్టర్ చేసుకోండి. తప్పనిసరిగా మళ్ళా కూడా మీకు పడడం జరుగుతుంది. ఉచిత బస్సుల కారణంగా మీరు కొంత నష్టపోవడం జరిగిందనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మీరందరూ అడగకపోయినా కూడా మనం ఈ బస్సులు పెట్టి, ఉచిత బస్సులు పెట్టిన దానివల్ల స్త్రీలందరికీ కూడా ఈ ఆటో కార్మికులకు కొంత జీవనం
తగ్గింది, వాళ్ళ ఆదాయం తగ్గిపోయిందని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి మీరు అడగకపోయినా కూడా ఈ యొక్క 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఉంటారో, నీతికి నిలబడి కట్టుబడి పనిచేస్తారో వాళ్ళందరినీ మీరు మర్చిపోకుండా భవిష్యత్తులో మళ్ళా ఇటువంటి నిజాయితీ పనులను మీరు ఎన్నుకోవాలనేది కోరుకుంటూ, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఉండబడిన అనుభవంతో, గత 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండబడిన అనుభవంతో ఈ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అదే మాదిరిగా ఉద్యోగస్తులందరూ కూడా పనులు పెట్టిస్తున్నాడు. ఈరోజు ఏదో ఒక పథకం పెట్టి నిరంతరం ఉద్యోగస్తులకు పని చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మంచి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా జరగబోయే రోజుల్లో ఎవరైతే మంచి చేస్తారో, ఏ ప్రభుత్వాలు అయితే మంచి చేస్తారని మీరు ఆలోచించి భవిష్యత్తులో నిర్ణయించుకోవాల్సిన కోరుకుంటూ ఈరోజు అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకు దాదాపు 2,90,669 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల వారి ఖాతాలలో డబ్బు పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆటో కార్మికులందరూ సంతోషంగా మీరందరూ భవిష్యత్తులో ఇంకా ఏదో అభివృద్ధి పనులు జరగాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారి ఆశయాలను మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను శిక్షించాలని కోరుతూ కడప నగరం మార్చుపల్లె బస్టాండ్లో జేబీ మాల మహాసేన ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రభుత్వం నడుస్తుందంటే కారణం భారత రాజ్యాంగమని అంబేద్కర్ ప్రస్తావించిన రాజ్యాంగ ఫలాల వల్లే అటువంటి పాలన సాగుతుందని వారు తెలిపారు. ప్రభుత్వం కఠినంగా శిక్షించి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేబీ మాల మహాసేన ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ హక్కులను మానవులలో మన దళితులు శూద్రులు అనే వాళ్ళని ఎలా ఏమి అనే బ్రతకలేని దాని దగ్గర నుండి బ్రతుకు ఎలా బ్రతకాలి, మనకు చదువు ఉంటేనే మనకు విలువలు నేర్పించిన వ్యక్తి, మనకు హక్కులను ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయనని అర్ధరాత్రి ఎవరు చూడకుండా ఎవరు తెలియకుండా నిప్పు అంటించారు అని అంటే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మేమందరము డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు మా జై భీమ్ మాల మహాసేన ఆధ్వర్యంలో కడప నగరంలోని మార్చుపల్లె బస్టాండ్లో చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహం పైన జరిగినటువంటి ఆ దారుణాన్ని ఖండిస్తూ మేము ఒక చిన్న నిరసన కార్యక్రమం చేస్తున్నాము. అంబేద్కర్ అనే వ్యక్తి ఒక జాతికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరికీ హక్కులు ప్రసాదించినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన. ఈరోజు కొంతమంది రాజ్యాలు వెళ్తున్నారన్నా, ముఖ్యమంత్రులుగా పదవి తీసుకొని వాళ్ళు ప్రభుత్వాలు చేస్తున్నారన్న దానికి కారకుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. ఆయన విగ్రహాలకు ఈ కాలంలో కూడా ఇంకా నిప్పు పెడుతూ ఇంకా ఆయనను ఓర్చలేని వాళ్ళు ఉన్నారంటే ఈ సమాజానికి అది సిగ్గుచేటు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి ఆ దుండగులు ఎవరు ఉన్నారో పార్టీలకు అతీతంగా వారిని కఠినంగా శిక్షించాలి. వాళ్లకు వేసే శిక్ష ద్వారా ఇంకొకరు ఎవరు కూడా అంబేద్కర్ విగ్రహాల జోలికి వచ్చే విధంగా ఉండకుండా చూడాలని చెప్పి మా జై భీమ్ మాల మహాసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ గారు అందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు అనేటివి అందించారు. ఎందుకయ్యా అంబేద్కర్ గారి మీద వివక్ష? ఇప్పటికే మా దళితుల మీద వివక్ష చూపిస్తున్నారు. అందరికీ రాజ్యాంగ ఫలాలు ఇచ్చారనే ఓర్చలేకనా ఈ కాలం కూడా ఇంకా ఓర్చుకోలేక అంబేద్కర్ అంటే పడని వ్యక్తులు ఇలా చేస్తున్నారంటే ఇది చాలా దారుణం. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. లేని పక్షంలో దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ధర్నాలు చేయడం కానీ, అంబేద్కర్ జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులివెందుల పట్టణంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ప్రారంభోత్సవంలో మెగా చెక్కును అందజేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి.
వక్ఫ్ భూముల్లో ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవు. ప్రొద్దుటూరులో ఉన్న వక్ఫ్ భూములను పరిశీలించిన బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ అలీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మెగా చెక్కులు అందజేసిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.